కవిత పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సేన, బట్ టిఆర్ఎస్ రైట్ మొత్తానికి టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది. దానికి కారణం కూడా బిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీగా ఉండే దాన్ని రిప్లేస్ చేయడం కోసం ఆ పార్టీ పెట్టినట్టుగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి. కొంతమంది విమర్శిస్తా ఉన్నారు, అంటే డూప్లికేట్ పార్టీలు పెట్టడం వల్ల మీరు సీఎం కాలేరు అని చెప్పేసి కవితను విమర్శిస్తున్న వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. అదే విధంగా కవిత యొక్క అలంకరణను షర్మిలతో పోల్చి విమర్శిస్తా ఉన్నారు. సో నానా రకాలుగా మొత్తానికి విమర్శలు అయితే భారీ ఎత్తునే వస్తా ఉన్నాయి. మరి వాటన్నిటిని తట్టుకొని ఒక రాజకీయ పార్టీ ఒక శక్తిగా మారుతుందా అని అన్నది పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకనంటే ఒక రాజకీయ శక్తిగా కొత్త పార్టీ అని చెప్పేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, అదే విధంగా కొన్ని ప్రముఖ ఏవైతే పత్రికలు ఉంటాయో ఆ పత్రికలలో మనం అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం రాజకీయ శక్తిగా అని. అసలు శక్తిగా అవుతుందా అని అన్నది కనుక మనం గమనిస్తే వాస్తవానికి అంటే పిల్ల పుట్టగానే కుల్లగుట్టడము అని అనేది, పిల్ల పుట్టక ముందుకే కుల్లగుట్టడం అనేది పెద్ద సమంజసం కాదు కావచ్చు. సో ఇప్పుడే పార్టీ పెట్టింది అంటే ఈవెన్ దో వాళ్ళకు ఒక కార్పొరేటర్ కానీ సర్పంచ్ కానీ ఎవరు లేరు. అధికారంలోకి వస్తుందా అంటే కొంత ఆశ్చర్యాన్ని కలిగజేసేటటువంటి అంశం. సో అధికారంలోకి వస్తుందా రాదా అన్న అంశాలు పక్కన పెడితే కనుక ఎంతవరకు టఫ్ ఇస్తుంది, ఎంతవరకు నిలబడుతుంది అని అన్నది ముఖ్యం. సో ఇట్లా పార్టీలు పెట్టి కంటికే కానరాకుండా కానుమరుగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి, డాక్టర్ చిరంజీవి సినిమా యాక్టర్. సో ఆయన ఉద్దేశిస్తూ కేసీఆర్ కూడా గతంలో ఒక సందర్భంలో మాట్లాడిండు, ఏముంటదండి అంత ఆశామాషినా అండి పార్టీ పెట్టడం అంటే, మస్తుగా పెడతారు పార్టీలు, చిరంజీవి పెట్టలేదా పార్టీ, కట్టెలమో ఎత్తేసినట్టు ఎత్తేసిండు పార్టీని తీసుకొని పోయి అని అన్నాడు. సో అంత ఈజీ అయితే కాదు. ఆర్గనైజ్డ్ గా ఒక సిద్ధాంతంతో లేకపోతే ఒక స్ట్రక్చర్ తోటి రాజకీయాలను అన్నిటినీ అవపోసన బట్టి ఒక రాజకీయ శక్తిగా మారడం, రాజకీయ పార్టీగా ఎమర్జ్ చేయడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టమైనటువంటి పని, క్లిష్టమైనటువంటి పని. సో దానికి తోడు ఏంటంటే ఏజెంట్లు ఉంటారు, కోవర్ట్లు ఉంటారు, ఇవన్నీ కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడాలంటే కష్టమే. అంటే తక్కువ చేయడం అని కాదు, కానీ అది ఒక మహిళగా ఒక పెద్ద టాస్క్ ఆమెకు. ఇదైతే యాక్సెప్ట్ చేయాలి. సో ఎందుకనంటే ఎత్తుగడలు, నానా రకాల ఎత్తుగడలు ఉంటాయి. అండ్ ఇంకోటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే భారీ పెద్ద ఎత్తున అంటే ఒక పెద్ద బడా లీడర్లు అంటే మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ఎంపీలు, ఈ లిస్ట్ ఏం లేదు పెద్దగా మీరు గమనిస్తే. అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సేనలో వీళ్ళెవరు లేరు. ఏమున్నా మెయిన్ ఫేస్ ఎవరు అనంటే కల్వకుంట్ల కవిత, ఆమె ఫేసే కనిపిస్తా ఉంది. సో మరి ఈ క్యాడర్ కూడా పెద్ద బలమైన క్యాడర్ లేదు. మరి యువతకు అవకాశాలు ఇచ్చేందుకే మేము పెట్టాము, మేము చేస్తా ఉన్నాము. యువతకు బాజాప్తా గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తాం మేము, అందుకోసమే యువకులను మాత్రమే ఎంకరేజ్ చేస్తా ఉన్నాను అని అంటున్నారు. సో మరి ఏంది, ఎట్లా సర్వైవ్ అవుతుంది ఏంది అని అన్నది చూడాల్సినటువంటి అంశం. ఎవరిని అడిగినా, ఇంత పెద్ద రాజకీయ విశ్లేషకులను అడిగినా కూడా కవిత పార్టీ సక్సెస్ అవుతుందా అని అంటే ఇప్పుడే పుట్టిన వాళ్ళు డాక్టర్ అవుతారా, లేకపోతే లాయర్ అవుతారా, లేకపోతే ఏమవుతారా అని అన్నది మనం చెప్పలేం. సో కవిత పార్టీ కూడా గట్లనే సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదా, ఎన్ని స్థానాలు వస్తాయి, ఎక్కడ పోటీ చేస్తారా అన్నది తెలియదు. సో అప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే రాబోయేటటువంటి భవిష్యత్తులో ఆ పరిస్థితులకు అనుగుణంగా చెప్పడానికి ఉంటది, కానీ ఈ జోస్యం చెప్పలేము రాజకీయాలలో అని చెప్పేసి వారి వ్యక్తిగతంగా వారు మరి విశ్లేషకులు ఇస్తున్నటువంటి అంశాలు. సో మొత్తానికి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీగా కవిత ఎంట్రీ అయితే అయింది. ఎమర్జ్ అవుతుందా, అవగలదా, అవలేదా అన్నది చూడాలి రానున్న రోజుల్లో. సో మొత్తానికి టిఆర్ఎస్ అని పెట్టడము కొంత బిఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తుందా అని అనిపిస్తే మాత్రం కొంత మేరకు అంటే చెప్పుకోవడానికి అనుకోవడానికి ఉంటది కావచ్చు, కానీ నెరీ బిఆర్ఎస్ కు నష్టం చేస్తుంది అని అయితే ఎవరు భావిస్తలేరు. అండ్ అట్ ద సేమ్ టైం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరట. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఎక్కడా కూడా కవిత పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ గురించి ప్రస్తావన తీసుకురావద్దు, మాట్లాడొద్దు. అంటే కేసీఆర్ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడతారు చూసిరా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా. అంటే ఆ చర్చ చేయదు. చర్చ చేయకపోతే ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఆ ప్రాధాన్యత ఉండకపోతే ప్రాచుర్యం జరగదు. ప్రాచుర్యం జరగకపోతే మనుషులకు గుర్తుండదు. సింపుల్, ఇది సింపుల్ స్ట్రాటజీ. సో అదే ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. సరే ఆమె రకంగా ఆమె చేసుకున్నారు. సరే అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు బ్రహ్మాండంగా ఇచ్చారు, అదంతా ఇచ్చారు. సో దాని మీద కూడా కొంతమంది విశ్లేషకులు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, కొంతమంది విమర్శకులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇదంతా ఫండింగ్ ఎక్కడిది, డబ్బులు ఎక్కడి, బాజాప్తా ఒక పేపర్కి ఇవ్వాలంటే లేదన్నా కూడా ₹1,00,00,000 దాకా ఛార్జ్ చేస్తారట. 30 lakhs to 1 crore దాకా ఛార్జ్ చేస్తారట మెయిన్ పేపర్లో, ఫ్రంట్ పేపర్ మళ్ళా. సో అంత ఛార్జెస్ చేస్తే దాదాపు 10 పత్రికలకో ఏమో
తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ న్యూస్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నిట్లలో కూడా మరి యాడ్స్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పేపర్ మొత్తం ఇచ్చారు. సో మరి ఇట్లా చేయడానికి ఫండింగ్ ఎక్కడిది అని అడుగుతా ఉన్నారు కొంతమంది. ఎవరైతే విమర్శకులు కవిత పార్టీని విమర్శించే వాళ్ళు అడుగుతా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక వ్యక్తి సీఎం కావడం కోసమో, ఒక వ్యక్తి స్వలాభం కోసమో, ఒక వ్యక్తి పెట్టే పార్టీ ఎప్పుడూ నిలబడదు. అది ఉద్యమంలో నుంచి రావాలి, అది తిరుగుబాటు నుంచి రావాలి, అది వ్యతిరేకత నుంచి రావాలి, అది అణచివేత నుంచి రావాలి. అప్పుడు మాత్రమే పార్టీలు కానీ సంస్థలు కానీ సర్వైవ్ కావడానికి వీలు కానీ వెసులుబాటు కానీ ఉంటది అని చాలా మంది గతంలో చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే విమర్శలు వస్తా ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుంది అని అన్నదైతే చూడాల్సినటువంటి అంశం. మరి కవిత సక్సెస్ అయ్యేనా కాదా అన్నది దిశానిర్దేశకులు ప్రజలే కాబట్టి అది ప్రజలే క్లియర్గా క్లీన్ చిట్ ఇవ్వాలి ఏం జరుగుతుంది ఏంది అని అన్నది. సో మీ అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నటువంటి లైవ్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా.